రాజ్యాంగ నైతికతను నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగబద్ధమా అంశంపై కర్నూలులో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చి నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఎవరికైనా మానవ హక్కుల భంగం వాటిల్లితే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ను ప్రకటించారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా లాయర్ బి చంద్రుడిని నియమించారు. అనంతరం న్యాయవాదులు చింతల శ్రీకాంత్, జి శాంతకుమార్, బి చంద్రుడులు మాట్లాడారు. ఈ జడ్జిమెంట్ లో బీసీలలో 20 సమస్యల కోసం పనిచేస్తూ అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో కృషి చేయాలని, అట్లాగే వీరు అన్ని బార్ అసోసియేషన్స్ లో ఐఏఏ కమిటీని ఏర్పాటు చేసి కొత్త క్రిమినల్ చట్టాల్లో రాజ్యాంగాన్ని ఎట్లా డీవియేట్ చేశారు, రాజ్యాంగ నైతికతని కొత్త క్రిమినల్ చట్టాల్లో ఎలా వీళ్ళు కొత్త హిందీ చట్టాలను తీసుకొని వచ్చి రాజ్యాంగ నైతికతను పనిచేయకుండా చేస్తున్నారు అనే అంశం మీద దేశవ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేపట్టిన ఈ మీటింగ్స్లో ఈరోజు కర్నూలు జిల్లాలో మనం ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు నంద్యాల జిల్లా నుంచి అలాగే కర్నూలు నుంచి పెద్ద సంఖ్యలో లాయర్లు, సీనియర్లు చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మాట్లాడుకున్న ముఖ్యమైన అంశం ఏంటి అంటే, లాయర్స్ కమ్యూనిటీగా ప్రతి ఒక్క లాయర్ మీద కూడా రాజ్యాంగ నైతికతని సమాజంలోకి తీసుకువెళ్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ప్రతి ఒక్క ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ క్యాడర్గా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని సమాజంలో నిర్వర్తిస్తారని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే కొత్త చట్టాల వల్ల ప్రభుత్వాలు ఎట్లా సాధారణ పౌరుడికి కూడా అన్యాయం చేయబోతున్నాయి అనే అంశం మీద కూడా ఇక్కడ చైతన్యవంతంగా అందరు లాయర్స్తో కూడా చర్చించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి కమిటీని ఇక్కడ ఎన్నుకొని చంద్రుడు గారు ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే మొత్తం కమిటీని కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో సాధారణ పౌరులలో కూడా రాజ్యాంగ నైతికతని, ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యక్రమాలు రాబోయే సమయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేయబోతుంది. అలాగే మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, కర్నూలులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటే దయచేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని సంప్రదించండి. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మానవ హక్కుల ఉల్లంఘనలో క్రియాశీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్న సంస్థ కాబట్టి మీరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని దయచేసి సంప్రదించండి. న్యాయపరమైన చర్యలు తీసుకొని మానవ హక్కులని కాపాడుకుందాం. అందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్, చింతల. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉంది. ఈరోజు న్యాయవాదులందరికీ కూడా ఎవరైతే న్యాయవాదిగా నమోదు చేశారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhsకి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే బార్ కౌన్సిల్ని 10 lakhs అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ రోజున న్యాయవాదుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శాంతిలాల్ అనే అతను హెరాస్ చేసి హింసించటం వల్ల న్యాయవాది ఆ పోలీస్ స్టేషన్లోనే సిఐ ముందే చనిపోవడం జరిగింది. దానిపైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించలేదు. తక్షణమే ఆ సిఐని సస్పెండ్ చేసి అతని పైన క్రిమినల్ చట్టాల కింద వాళ్ళందరిపైన నేరాలు క్రైమ్ రిజిస్టర్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈ దేశవ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. నా జి శాంతకుమార్, ప్రెసిడెంట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్. ఈరోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, న్యాయవాదులపైన దాడులు, అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వము తక్షణమే న్యాయవాదులకు
ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి దానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఐఎల్ఏగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు చంద్రుడు, న్యాయవాది, కర్నూలు.